అందరికీ నమస్కారం. 2025 మార్చి నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, వీరికి ఈ నెల మొత్తం అనుకూలమైనటువంటి సమయం కాదు. ఏ వృత్తి వారికైనా సరే ఈ మార్చి నెల మొత్తం కూడాను అనుకూలంగా లేదు. వ్యవసాయ విషయానికొస్తే సకాలమైన సమయంలో పంట చేతికి వస్తుంది, కానీ గిట్టుబాటు ధర రాదు. వచ్చిన డబ్బులు కూడా వృధాగా ఖర్చయ్యే ప్రమాదం కనబడుతూ ఉంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులతో ఈ రాశి వారు మొత్తం కూడాను, ఈ వృత్తిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ రంగంలో ఈ రాశి వారు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కాబట్టి వ్యవసాయ రంగం వారు అతిగా ఆలోచించకుండా వచ్చింది జరిగేది ప్రతిదీ మన మంచికే అనుకుంటూ కాస్త ముందుకు వెళ్ళండి, ఏ ఇబ్బంది ఉండదు. కానీ అతిగా ఆలోచించకండి. ఈ రాశి వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ శారీరక శ్రమను మీరు ఒళ్ళు వంచి పనిచేయాల్సిందే. అలా వంచి పనిచేస్తేనే మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి శిరస్సుకు సంబంధించి, అంటే తలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఔషధ సేవ అంటే టాబ్లెట్లు, సిరప్పులు, మందులు ఇటువంటి అన్నీ కూడాను, అంటే డాక్టర్ని సంప్రదించి డాక్టర్ ఏది ఇస్తే దాన్ని పాటించి, డాక్టర్ సలహాలు కావచ్చు, డాక్టర్ ఇచ్చే మందులు కానీ వేసుకొని చేసుకునే పరిస్థితి ఈ రాశి వారికి కనబడుతుంది. ఇంకా ఉద్యోగ రంగం వారికి బదిలీలు ఉంటాయి. ప్రతి చోట కూడా అవమానాలే. కొత్త చోట అంతే, పాత చోట అంతే. బదిలీల్లో అయినా కొత్త చోటుకి వెళ్తే కూడా ఇంతకుముందు ఇట్లా చేసావటగా, అంతకుముందు అట్లా చేసావటగా అని అవమానించేటువంటి వారి. పాత చోట కూడా అంతే. అబ్బా ఇట్లా చేసావు, ఇక నువ్వు పోవటం మంచిది, హాయిగా ఉంది అనేటువంటి మనసులో వారు అట్లా పెట్టుకుంటూ మిమ్మల్ని సాగనంపుతారు. ఈ విధమైనటువంటి కష్టాలు ఉద్యోగస్తులకు ఉంటూ ఉన్నాయి. ఇంకపోతే విద్యార్థులు చదువు వంట పట్టదు. అధిక శ్రమ పడుతూ చదవవలసిందే. భగవంతుడి మీద భారం కాదు, మీ మీద మీరు నమ్ముకుంటూ, మీ మీద మీరే భారం వేసుకుంటూ చదవాలి. తప్పదు అన్నట్లుగా చదవాలి. అలా చదివితేనే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు విషయంలో ఒక్క నిమిషం కూడాను మీరు వృధా చేయటం వద్దు. ఇప్పటి వరకు మీరు ఉల్లాసంగా సరదాగా గడిపినటువంటి స్నేహితులని కాస్త దూరం పెట్టండి. ఎక్కువగా వాళ్ళని చదువుకోమని చెప్పండి, మీరు చదువుకోండి. తద్వారా మాత్రమే మీరు ఉత్తీర్ణులవుతారు. లేదు వాళ్ళ యొక్క సలహాలు పాటిస్తూ, పెద్దల సలహాలు కానీ, అలా మీకంటే సీనియర్ల సలహాలు, చదువులో సీనియర్లు కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు కూడా పాటిస్తూ చదువుకుంటూ ఉండాలి. చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెడితే మాత్రమే మీరు ఉత్తీర్ణులు అవుతారు. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా వహించండి. ఎట్టి పరిస్థితుల్లో చదువు తప్ప ఇంకొక ధ్యాస లేదు, నాకు ఇంకొక పని లేదు అన్నట్లుగా వ్యవహరించండి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే, వీరు అమ్మేటువంటి వస్తువు ఏదైతే ఉందో అది మీకు పడ్డ రేటుకే అమ్మటము, లేదు కొంత నష్టానికైనా సరే ముందు ఆ వస్తువుని బేరం కాలేదు కాబట్టి ఎంతో కొంత ఇచ్చేద్దాము అన్న రీతిలో ఇచ్చివేయడము, ఉన్న స్టాకు తీసేసి కొత్త స్టాక్ తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో అమ్మటము, ఇటువంటి వ్యాపారస్తులు బాగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటివి చేయటం వల్ల మీకు కొంత మనస్సుకి ఉన్న స్టాక్ పోయింది అనే ఉత్సాహం ఉన్నప్పటికీ కూడాను నష్టాన్ని చూపిస్తుంది. అయినా సరే మానసిక ధైర్యాన్ని తెచ్చుకొని మీరు మెలగవలసి ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను ఎక్కువగా కొంటూ ఉంటారు, తక్కువగా అమ్ముతూ ఉంటారు. మీరు 2-3 ఫ్లాట్లు కొంటారు, ఒక ఫ్లాటే అమ్ముతారు. ఈ విధమైనటువంటి కష్టాలు కనపడుతున్నాయి. మిగతావి ఏవి కూడా అమ్ముడుపోలేదు అనే బాధ మీకు కనపడుతూ ఉంటుంది. తద్వారా ఆలోచనలు పెరుగుతాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ మార్చి నెల అంత అనుకూలము అని చెప్పడానికి లేదు. మీరు ఏదైనా సరే మన మంచికే జరిగింది అనుకుంటూ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ విధంగా వెళ్ళినట్లయితేనే మీ యొక్క వ్యాపారానికి సంబంధించి, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారానికి సంబంధించి తృప్తిగా ఉండగలుగుతారు. ఇంట్లో సుఖం అనేది ఈ రాశి వారికి లేదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక టెన్షను, ఏదో ఒక ఇబ్బందులు కలుగుతూ ఉంటుంటాయి. ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యలు ఈ రాశి వారికి తలెత్తే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి.
ఎట్టి పరిస్థితుల్లో కూడాను సకాలమైన భోజనాన్ని చెయ్యండి, సకాలానికే భోజనం చేయండి. తినేది కూడా కాస్త దాని మీద ధ్యాస పెట్టి తినండి. ఆరాటాలతోటి ఏదో మునిగిపోతుంది అని గబగబా తినడం ఇలాంటివి ఈ రాశి వారు చేయవద్దు. మీరు తినే ఆ కొద్దిపాటి ఆహారమైనా సరే దాని మీదే మనసు లగ్నం చేసి తినండి. సెల్ చూసుకుంటూ తినడము, టీవీ చూసుకుంటూ తినడము, లేదు ఎవరితోటో మాట్లాడుతూ తినడము ఇలాంటివి ఏవీ చేయకండి. తినేటప్పుడు తినేదాని మీద కాస్త ధ్యాస పెట్టండి. అది ఒంటికి పట్టి కాస్త బలాన్ని చేకూర్చే అవకాశం కనపడుతూ ఉంది. ఇక రాజకీయ రంగం వారు ప్రతి దాంట్లోనూ ఇరుకుతారు. ప్రతి దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అనవసరమైన దాంట్లో జోక్యం చేసుకొని మీరు కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి రాజకీయ రంగం వారికి పెద్దలు అంటే మీకంటే పై అధికారుల యొక్క మన్ననలు పొందడం కూడా కష్టమే అవుతుంది. అప్పటి వరకు మీరు మంచివారు అనుకొని చెప్పినటువంటి వారు కూడాను నువ్వు మంచివాడివే కానీ ఇప్పుడు చేసింది ఏంది అనేటువంటి మాటలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను రాజకీయపరమైనటువంటి ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. వారి తద్వారా ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేసుకుంటారు. ఇంత చేసినా కానీ మనల్ని మెచ్చుకోవట్లేదు, ఇంతకుముందు చేసిందంతా మర్చిపోయినారు అన్న ధోరణి ఈ రాశి వారికి కనపడుతూ ఉంది. అన్ని రంగాల వారికి కూడాను ఇదే ధోరణి కనపడుతూ ఉంది. కాబట్టి ఈ రాశివారు చాలా జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా రాజకీయ పరంగా జాగ్రత్త వహించండి. ఇక మనకి చేతి వృత్తుల దగ్గరికి వస్తే మీరు ఎంత మంచిది చేయనియండి, వస్తువు తయారు చేసినా అది జనాన్ని ఆకర్షింపదు. ఎవరు చేయని వస్తువుని మీరు చేసినా సరే జనాన్ని పెద్దగా ఆకర్షింపదు. తద్వారా కొంత ఇబ్బందులు పడే అవకాశం కలుగుతూ ఉంది. కాబట్టి చేతి వృత్తుల వారు కాస్త జాగ్రత్త వహించండి. భగవంతుడి మీద భారం వేయండి. మీరు ఈ రాశివారు ఓవరాల్గా చెప్పాలి అంటే ఆరోగ్యము బాగుండదు, శారీరకమైనటువంటి శ్రమ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి సూర్య భగవాను బాగా ఆరాధించండి. తర్వాత శనీశ్వరుణ్ణి బాగా ఆరాధించండి. ఈ ఇద్దరు దేవతల్ని కనుక ఆరాధించినట్లయితే శారీరక శ్రమ తగ్గుతుంది, ఆరోగ్య విషయంలో బాగుంటారు. సూర్యుడికి వీలుంటే గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసాన్ని లేదా అన్నపు పాయసాన్ని అయినా సరే సూర్యభగవానుడికి ప్రతి ఆదివారము నివేదన చేయండి. తద్వారా మంచి జరుగుతుంది. శనికి కూడా అంతే, తైలాభిషేకం ప్రతి శనివారం కూడా తైలాభిషేకం చేయించుకోండి. లేదంటే ప్రతిరోజు కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. తద్వారా అటు సూర్యుడు ఇటు శని ఇద్దరిని కూడాను మీరు ఈ పూజలు చేసినట్లయితే ఈ ఇద్దరి ద్వారా మీరు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అన్ని రంగాలుగా కూడాను కాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎక్కడా కూడా ఎటువంటి టెన్షను పడకుండా ఈ ఇద్దరు దేవతల్ని ఆరాధిస్తూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.